హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మీరా ప్యూర్ కోకోనట్ ఆయిల్ సూపర్ మామ్ పవర్డ్ బై కళా మందిర్. లాస్ట్ ఎపిసోడ్ లో స్మార్టెస్ట్ సూపర్ మామ్ శ్రీలక్ష్మి గారు, ఇంకా ముగ్గురు సూపర్ మామ్స్ మిగిలిపోయారండి ఇక్కడ. శృతి గారు, ఉమ గారు అండ్ మహతి గారు. వీళ్ళ ముగ్గురులో ఈ రోజు ఎపిసోడ్ లో స్మార్టెస్ట్ సూపర్ మామ్ ఎవరో మనం డిసైడ్ చేద్దాం. వీళ్ళ ముగ్గురులో ఒకరు డేంజర్ జోన్ లోకి వెళ్తారు. ఆ డేంజర్ జోన్ లోకి వెళ్ళిన వాళ్ళు, అంతకు ముందు డేంజర్ జోన్ లో ఉన్న వాళ్ళు కలిపి ఓటింగ్ ద్వారా ఒకరిని మనం ఈ రోజు ఎలిమినేట్ చేస్తాం. ఓకే బంగారం, ముగ్గురున్నారు కదా, ముగ్గురికి మళ్ళీ ఇవాళ కూడా మనం ఫస్ట్ క్విజ్ పెడదాం, తర్వాత పజిల్ పెడదాం, తర్వాత మెమరీ పెడదాం. మళ్ళీ సేమ్ ఎందుకు రెడీ? సేమ్ పెడితేనే తెలుస్తుంది మనకి కరెక్ట్ గా ఉందా లేదా. ఓకేనా? అందరు సూపర్ మామ్స్ సేమ్ కదా. ఓకే, ఫస్ట్ నువ్వు ఒకరిని పిలువు, ఆ ముగ్గురులో ఆ ఒక్కరు ఇంకొకరు సెలెక్ట్ చేసుకుంటారు. ఉమ్మగారు. ఏం బంగారం, నేను చాలా ఇష్టం నీకు. థ్యాంక్స్ మమ్మీ. అందరి ఇష్టమే, చాలా చాలా ఇష్టం. మీరైతే బాగా ఆన్సర్ చేస్తారు క్వశ్చన్స్ అని చెప్పి తన ఉద్దేశం. అలా అనుకున్నావా బంగారం? అవును, వెంటనే అసలు మాకు క్వశ్చన్ కూడా అవ్వకముందే చెప్పేస్తారు కదా. అంటే వేరే వాళ్ళ టాస్క్ అయితే చెప్తాను, నా టాస్క్ చెప్పాను. వేరే వాళ్ళ టాస్క్ అయితే ఈ కాసేపు ఈ రౌండ్ వేరే వాళ్ళది అనుకోండి, మీరు మొత్తం చెప్పేయండి. ఓకే ఉమ గారు, మీతో పాటు పోటీ పడడానికి శృతి గారా మహతి గారా, ఎవరిని సెలెక్ట్ చేసుకుంటారు? మహతి. ఎందుకు ఉమ గారు మహతి? అంటే శృతి కూడా బాగా ఆడుతుంది, మహతి కూడా బాగా ఆడుతుంది. మేము ముగ్గురం బాగానే ఆడతాం. దాంట్లో ఇప్పుడు శృతి మహతి అనే బదులు మహతి అని అనుకున్నాండి. మహతి, ఉమ గారిని సెలెక్ట్ చేస్తారని ముందే అనుకున్నావా? నేను తను సెలెక్ట్ చేయే ముందుకే నేను వస్తాను అని బంగారం అనుకున్నావు. అంటే ఉమ గారు ఎవరిని సెలెక్ట్ చేస్తారనుకున్నావు? శృతి అనుకున్నాను. శృతిని సెలెక్ట్ చేస్తారనుకో, కానీ మిమ్మల్ని సెలెక్ట్ చేశారు. ఓకే, మీ ఇద్దరు ఎవరు స్ట్రాంగ్ అంటారు నాలెడ్జ్ లో? అదేముండదు సార్, నాలెడ్జ్ ఏముంది, ఎవరు తెలివి వాళ్ళకి అంతే. ఓకే అండి, టేక్ యువర్ ప్లేసెస్. ఉమ గారు మహతి గారు, సేమ్ రూల్స్ అండి. వన్స్ మీరు బజర్ నొక్కారంటే అక్కడ ఇంకా నేను ఏం చదవను. నొక్కిన తర్వాత 10 seconds లోపు మీరు ఆన్సర్ చెప్పేయాలి. అండ్ వన్స్ బజర్ నొక్కిన తర్వాత మీరు రాంగ్ ఆన్సర్ చేసినా, ఆన్సర్ చేయకపోయినా అపోనెంట్ టీమ్ కి పాయింట్స్ వచ్చేస్తాయి, 10 points. లాస్ట్ ఎపిసోడ్ లో ఎవరైతే ఆన్సర్ రాంగ్ చెప్తారో వాళ్ళకి కరెక్ట్ చెప్పిన వాళ్ళు ఆ పాయింట్ తెచ్చుకున్న వాళ్ళ పాప కానీ బాబు కానీ అవతల వాళ్ళ కలర్స్ పూసారు లేదా ఇంకేదైనా చేశారు. ఇప్పుడు కూడా మీ కిడ్స్ ఇక్కడికి వచ్చేస్తారండి. వాళ్ళు ఏం చేస్తారనేది మీరు రాంగ్ చేసిన తర్వాత నేను చెప్తాను. కిడ్స్ తనుష, కార్తిక్, టేక్ యువర్ ప్లేసెస్. అండ్ మీరు పొరపాటున కూడా ఏం మాట్లాడద్దు. ఆన్సర్ క్వశ్చన్స్ కి సంబంధించి వేరే ఏ విషయం నాతో మాట్లాడండి. ఫస్ట్ క్వశ్చన్ ఉమ గారు అండ్ మహతి గారు రెడీ? బీపీ, దీని ఫుల్ ఫామ్ ఏంటి? పూర్తి పేరు ఏంటి? ఉమ గారు, నేను ఆప్షన్ చెప్పకముందే నొక్కారు, చెప్పండి. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్. ఓకే, లాక్. బ్లడ్ ప్రెషర్ సేమ్ సార్. నువ్వు అదే చెప్పాలనుకున్నావు. నా దగ్గర ఉన్న ఆప్షన్స్ చూడండి, మీరు చెప్పిన నా ఆప్షన్స్ లో లేనే లేదు. బ్లడ్ పంపింగ్, బ్లడ్ పాయిజనింగ్, బ్లడ్ పోరింగ్, బ్లడ్ ప్రెషర్. ఇవి 4 నా దగ్గర ఉన్న ఆప్షన్స్. మీరు బ్లడ్ ప్రెషర్ అని చెప్పారు. ఆప్షన్స్ చెప్పక ముందే నొక్కేసి చెప్పేశారు. నేను ఎందుకు కాన్ఫిడెన్స్ ఉన్నానంటే, యాక్చువల్ గా ఎవరికైనా బీపీ చూస్తారు, చెక్ చేస్తారా చేస్తారు. బీపీ అంటే బ్లడ్ ప్రెషర్ చెక్ చేస్తారు. బ్లడ్ పోరింగ్, బ్లడ్ పంపింగ్ అనేవి ఉండవు. బీపీ రైట్ ఆన్సర్. థ్యాంక్ యూ. ఇప్పుడు మీరు ఆన్సర్ చెప్పలేకపోయారు కాబట్టి తనుష, నీ ఛాన్స్ ఏంటంటే అక్కడ పచ్చిమిరపకాయలు ఉన్నాయి, బిట్రగాడు ఉంది, కాకరకాయ, బెలూన్స్ ఉన్నాయి, బన్ ఉంది, నిమ్మకాయ ఉంది, ఉప్పు ఉంది, కూల్ డ్రింక్. ఇప్పుడు నువ్వు నీ ఇష్టం వచ్చిన పనిష్మెంట్ ఆంటీకి నువ్వు ఇవ్వచ్చు. కాకరకాయ తినమంటే నువ్వు తన కాకరకాయ తిను, పచ్చిమిర్చి తినమంటే పచ్చిమిర్చి తింటుంది. ఓకే తనుష, నవ్ యువర్ చాయిస్. ఏం చేయమంటావు మహతి గారిని? కాకరకాయ. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. తినండి. బాగుందండి. ఆహా, కాకరకాయని కూడా ఎంత బాగా తింటారండి, కారపోస్తున్నట్టు. ఓకే చాలు, యువర్ టైమ్ అప్. పనిష్మెంట్ ఇచ్చారు మీకు. నెక్స్ట్ క్వశ్చన్, ప్రస్తుతానికి 10-0. భూమిపై ఉన్న అన్ని జీవుల్లో అతి పెద్ద జీవి ఏది? ఏ అనకొండ, బి ఏనుగు, సి బ్లూ వేల్, నీలి తిమింగలం, డి ఖడ్గమృగం. ఉమగారు నొక్కేశారు, చెప్పండి. అనకొండ. అనకొండ. ప్లీజ్
ఓన్లీ గెస్సింగ్. గెస్సింగ్. ఎందుకు గెస్సింగ్ కి మరి తొందరపడి నొక్కడం? ఎందుకంటే అనుకుంటా సినిమా వచ్చింది, దానంత లెంత్ ఉన్న పాము, దాని ఉన్న విషయం అలాంటిది వరల్డ్ మీద లేదు. మీరు డైనోసార్స్ ఇస్తారేమో చెప్దాం అనుకున్నాను, దాని ఆప్షన్స్ లో లేదు కాబట్టి అనుకున్నా ఎంచుకున్నాను. మీ బ్యాడ్ లక్ ఏంటంటే మీరు సినిమాలు ఎక్కువ చూసి సినిమాలు ఇన్స్పైర్ అయ్యి చెప్తున్నారు ఆన్సర్. బట్ ఇక్కడున్న ఏదైతే జంతువు ఉందో జీవి, దాని పేరు మీ సినిమా రాలే పొరపాటున. బ్లూ వేల్ అతిపెద్ద జీవి అండి. ఇది వాటర్ లో ఉంటుందండి. నీలి తిమంగలం దట్ ఈస్ ఈక్వల్ టు 30 ఎలిఫెంట్స్. నెక్స్ట్ బ్లూ వేల్ అనే సినిమా మనం తీసేద్దామండి, అందరికి తెలిసిపోద్ది అదే పెద్ద జీవి అని. ఓకే అండి, మీరు బజర్ నొక్కి రాంగ్ చెప్పారు కాబట్టి ఆటోమేటిక్ గా 10 పాయింట్స్ వచ్చేసాయి మాతి గారికి. ఉమా ఆంటీకి ఏం పనిష్మెంట్ ఇద్దాం అనుకుంటున్నావు? మిరపకాయలు. అట్లీస్ట్ ఒక మిరపకాయ తినేయాలి. యువర్ టైం స్టార్ట్స్ నౌ. తినండి, కస 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 తినాలి, మిర్చి తినాలి. అది ఒకటి తింటే సరిపోతుంది కదా. తినండి, మీరు ఆపద్దు ఆపద్దు ఆపద్దు, టైం అయిపోతుంది. అవును, ఒకటి తింటే సరిపోతుంది. తినండి చాలు, ఫుల్గా తినండి. ఎవడ మిరపకాయ అంటే అది చాక్లెట్ ఏమండి ఉమ్మగారు? కమాన్ ప్లీజ్. ఓకే, ప్రస్తుతానికి ఇద్దరు ఈక్వల్ స్కోర్ తో ఉన్నారండి, 10-10. నెక్స్ట్ క్వశ్చన్. మనిషి మొహంలో ఎన్ని ఎముకలు ఉంటాయి? ఏ 14, బి 33, సి 15, డి 11. 5, 4, 3, 2, 1. Time up. Anybody? 14. 14 is right answer. శృతి గారు చెప్పారు, శృతి గారి పాయింట్స్ ఇవ్వము. శృతి గారు మీకు ఒకటి ఇస్తాను, కాకపోతే ఒక మిర్చి ఇస్తాను, తినేయండి. నెక్స్ట్ క్వశ్చన్. అతి వేగంగా పెరిగే చెట్టు ఏంటి? ఏ వేప చెట్టు, బి తాటి చెట్టు, సి వెదురు చెట్టు, డి మామిడి చెట్టు. ఉమ్మగారు? వెదురు చెట్టు. వెదురు చెట్టు అతి వేగంగా పెరుగుతుందని మీరు అనుకుంటున్నారు, ఎందుకలాగా? అదేంటంటే మనం వెదురు కర్రని ఎక్కడ పాతినా వెంటనే దానికి కొమ్మలు రావడం స్టార్ట్ చేసి ఫాస్ట్ గా పెరుగుతుంది. ఫాస్ట్ గా పెరగదండి. వేప చెట్టు అది హైబ్రిడ్. మామిడి చెట్టు అదే అంటున్నాను, మామూలుగా హైబ్రిడ్ కాకుండా మామూలుగా తాటి చెట్టు పొడుగ్గా ఉంటుంది తప్ప తొందరగా అవ్వదు కదా. తొందరగా అవదా? వెదురు చెట్టు తొందరగా అని నా గెస్, నేను చూసిన దాని ప్రకారంగా. వెదురు చెట్టు రోజుకి 6 ఇంచెస్ పెరుగుతుంది, ఇంకా ఏ చెట్టు కూడా అంత పెరగదు. వెదురు చెట్టు ఇస్ రైట్ ఆన్సర్. ఓకే, ఇప్పుడు తనుష నీ ఛాన్స్. నిమ్మకాయ. ఉత్తి నిమ్మకాయ అంటే కష్టం, రసం మొత్తం తాగేస్తా. తినేయాలి. తినండి సార్, నాకు దీనికి పొట్టు తీసేయాలి, తర్వాత తినాలి. వామిటింగ్ అయితే మీరు తర్వాత మీరు కడుక్కోవచ్చు. తినండి. రెడీయా? తినండి. నిమ్మ నిమ్మ తినాలి, దిగుడు తినాలి. ఇంకొంచెం ఉంది, టైం ఉంది. ఇంకోటి తినండి అయితే. అదే టైం పాస్ చేస్తారా ఇంకోటి తింటారా మీ ఇష్టం, తినండి. ఓకే చాలు. లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్ అండి. ఈ క్వశ్చన్ తర్వాత వీళ్ళిద్దరిలో ఎవరు విన్నర్ ఎవరు లూజర్ తెలిసిపోతుంది. ఎవరైతే లూజ్ అవుతారో వాళ్ళు అగైన్ మళ్ళీ 0 నుంచి శృతి గారితో ఆడతారు. భూమిపై కాకుండా ఇంకో గ్రహంపై కూడా జీవం ఉండే అవకాశం ఉందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. ఆ గ్రహం పైకి యంత్రాలను కూడా పంపి శోధిస్తున్నారు. ఏంటా గ్రహం? ఏ వీనస్, బి జూపిటర్, సి మార్స్, డి నెప్ట్యూన్. మార్స్. మార్స్ అంటే అంగాకరుడు, అదే మార్స్. MERS. ఇందులో మార్స్ అని మీరు అంటున్నారు, ఫ్రీజ్ చేసేసాం. మీరేమనుకుంటారు? ఒక్క నిమిషం మళ్ళీ చెప్పండి. ఫస్ట్, సెకండ్, థర్డ్. వీనస్, జూపిటర్. సెకండ్ వన్. జూపిటర్. యా. ఇందాక నుంచి నొక్కుతారు, ఇప్పుడు నొక్కితే ఏమైందండి మీకు? ఇప్పుడు నొక్కొచ్చు కదా, మీరు పోయేది కదా దెబ్బకి. అక్కడ రైట్ ఆన్సర్ మార్స్. ఉమ్మగారు గెలిచారు. తనుష పనిష్మెంట్ బన్స్ తినడం. ఆల్రెడీ ఇంతకుముందు ఒక ఎపిసోడ్ లో తినింది కదా బన్స్. ఓకే ఉమ్మగారు, కంగ్రాచులేషన్స్. ఈ రౌండ్ లో మీరు విన్ అయ్యారు. గో అండ్ రిలాక్స్. థ్యాంక్ యూ. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్లయితే ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి UMA ఉమా అని టైప్ చేసి 57575కి SMS చేయండి. ఓకే, క్విజ్ లో శృతి గారు అక్కడ కూర్చున్నప్పుడు మొత్తం ఆన్సర్లు చెప్పేశారండి.
ఇప్పుడు ఇక్కడ ఎన్ని చెప్తారు చూద్దాం. అదే కదండి మనకు వచ్చినప్పుడు మనకు రాదు. ఆక్సిజన్. వస్తాయి, చాలా ఈజీ వస్తాయి మీకు కూడా. ఇంకా మాతి గారు మళ్ళీ ఛాన్స్ వచ్చింది. యు ఆర్ వెరీ లక్కీ. రెడీ? ఫస్ట్ క్వశ్చన్, మనం బతకడానికి కావాల్సిన ప్రాణ వాయువు ఏంటి? ఆప్షన్స్ చెప్పలేదు, చెప్పండి. ఆక్సిజన్. ఆక్సిజన్ లాక్. మనం బతకడానికి కావాల్సిన ప్రాణ వాయువు ఏంటి? ఏ హైడ్రోజన్, బి నైట్రోజన్, సి ఆక్సిజన్, డి 5 అన్ని కలిసి ఉన్న మిశ్రమం. ఇక ఆవిడ తెలుసా ఆక్సిజన్ అంటే, నేను అడగడం ఎందుకు. రైట్ ఆన్సర్. ఓకే, రైట్ ఆన్సర్. 10 పాయింట్స్. కార్తిక్, శృతి మేడం కి ఫస్ట్ పనిష్మెంట్, తర్వాతే ఆన్సర్లు. కూల్ డ్రింక్. ఓకే చాలు, ఆపండి. శృతి గారు మంచి కూల్ డ్రింక్ తాగి రెడీ అయిపోయారండి ఇప్పుడు కూల్ గా ఆన్సర్ చేయడానికి. నెక్స్ట్ క్వశ్చన్, అతినీల లోహిత కిరణాలు. క్వశ్చన్ అవ్వలేదు, చెప్పండి ఆన్సర్. టైం అయిపోతుంది, 10 సెకండ్స్. అతి నీల లోహిత లోహాలు దేని వల్ల ప్రభావం చేస్తాయంటే? క్వశ్చన్ వద్దు, మాకు ఆన్సర్ చెప్పండి చాలు. ఓజోన్. ఓజోన్. అతి నీల ఓజోన్. 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 ఓకే లాక్. అతినీల లోహిత కిరణాలు భూమిని చేరుకోకుండా అడ్డుకునేవి ఏంటి? ఏ మేఘాలు, బి చెట్లు, సి ఓజోన్ పొర, డి 5 అన్ని. అవి భూమికి చేరకుండా అడ్డుకునేవి ఏంటి? ఓజోన్. ఓజోన్ ఇస్ రైట్ ఆన్సర్. ఏం పనిష్మెంట్ ఇస్తావు ఆంటీకి? 4 మిర్చీస్ తినాలి. 4 మిర్చీస్. రెడీ, తినండి. ఓకే, కావాలంటే ఇప్పుడు కొంచెం బ్రెడ్ తినండి. బ్రెడ్ తినండి. నెక్స్ట్ క్వశ్చన్, మన రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? చెప్పండి. బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్. క్వశ్చన్ పూర్తి అయింది కానీ ఆ ఆప్షన్ చెప్పలేదు, మీరు చెప్పేశారు. మన రాజ్యాంగాన్ని రచించింది ఎవరు? ఏ లాలా లజపతి రాయ్, బి సర్వేపల్లి రాధాకృష్ణ, సి విబి రాజేంద్ర ప్రసాద్, డి డాక్టర్ బిఆర్ అంబేద్కర్. బిఆర్ అంబేద్కర్ రైట్ ఆన్సర్. ఛాన్స్ మళ్ళీ నీకు వచ్చింది, ఏం చేయాలి చెప్పు. బెలూన్. Time starts now. ఇలా పట్టుకోండి, అలా ఊది ఊది దాన్ని పగలగొట్టాలి. మీ పనిష్మెంట్ అది, ఊదండి. కట్. చాలింగా నా వల్ల కాదు, పనిష్మెంట్ చేయలేకపోయింది. ఏం చేయాలి ఇప్పుడు? ఓకే, నేనే ఇస్తాను. మీరు ఆ అబ్బాయిని గుర్రం ఎక్కించుకుని ఒక రౌండ్ వేయండి. ఎక్కడ 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 జుట్టు 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 ప్రభాకర్ సార్. ఏరా ఏయ్, ఎవరు చెప్తారు? ఏంటంటే పనిష్మెంట్ మీకా శృతికా? నెక్స్ట్ క్వశ్చన్, అమెరికా రాజధాని ఏది? వాషింగ్టన్. అది లాస్ట్ ఇయర్ కి ముందు వాషింగ్టనే, ఒప్పుకుంటాను. ఇప్పుడు కొంచెం చేంజ్ ఉంది దాంట్లో.
ఆ పేర్లు యాడింగ్ వచ్చింది. వాట్ ఈస్ దట్? ఆ యాడింగ్ చెప్పకపోతే మీరు లాస్ అవుతారు. నేను ఆప్షన్స్ చెప్పుంటే మీకు చాలా ఈజీ అయ్యేది. చెప్పకముందు మీరు నొక్కేశారు కాబట్టి నేను ఇప్పుడు ఆప్షన్స్ చెప్పలేను. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. 10 seconds లో మీరు ఆన్సర్ చేయాలి. 10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ ఆఫ్. మీకు తెలుసా? చెప్పండి. వాషింగ్టన్ DC. మీకు ఆటోమేటిక్గా 10 points వస్తాయి. మళ్ళీ పనిష్మెంట్ ఏమి ఇస్తారా? బన్ను తినాలి. తినండి బన్ను. చాలు డన్. నెక్స్ట్ క్వశ్చన్. చిల్డ్రన్స్ డే ఏ మహానేత పుట్టినరోజున జరుపుకుంటారు? మీరు ఎక్కువసేపు నొక్కారు, ముందు తను నొక్కారు. శృతి గారు ఆప్షన్స్ నేను ఇంకా చెప్పలేదు. జవహర్లాల్ నెహ్రూ. నవంబర్ 14th. నవంబర్ 14. ఇండియాలో చిల్డ్రన్స్ డే ఏ మహానేత పుట్టినరోజున జరుపుకుంటారు? ఏ గాంధీ, బి నెహ్రూ, సి సర్వేపల్లి రాధాకృష్ణన్, డి ఆజాద్ చంద్రశేఖర్. జవహర్లాల్ నెహ్రూ ఇస్ రైట్ ఆన్సర్. సార్ నాకు వామిటింగ్ అయితే ఇంకా చాలు, లాస్ట్ ఒకటి చేస్తే సరిపోతుంది. హెల్మెట్ అవ్వమంటే ఇప్పుడు హెల్మెట్ వెళ్ళిపోతాను, వల్ల కాదు. నేను వామిటింగ్ అలా మీ ఇష్టం వచ్చినట్టు చేయకూడదండి. గేమ్ రూల్. డ్రాప్ అయిపోతున్నారు కదా, డ్రాప్ అయిపోతా. మీరు డ్రాప్ అవడమా ఉండడమా అనేది మీ చేతుల్లో లేదు. ఇప్పుడు పనిష్మెంట్ చేయకపోతే ఏదో చేస్తున్నారు కదా, జేయండి సార్, నేను వెళ్ళిపోతాను. చెప్పు ఏంటి పనిష్మెంట్? లెమన్ అంట. మై గాడ్. సెట్ అంటే దైవంతో సమానం. కనీసం పక్కన చూసేయచ్చు కదా. వచ్చి మొక్కుకుంటాం పొద్దున్నే ఇక్కడ. క్విజ్ రౌండ్ కంప్లీట్ అయిపోయింది ఈ ఎపిసోడ్ లో. మనం ఇప్పుడు నెక్స్ట్ సెకండ్ రౌండ్ లోకి వెళ్ళబోతున్నాం. మా పర్ఫార్మెన్స్ కానీ మీకు నచ్చినట్టయితే ZDSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి SRUTHI శృతి అని టైప్ చేసి 57575కి SMS చేయండి. డాడీ ఇప్పుడు క్విజ్ రౌండ్ అయిపోయింది. ఇప్పుడు ఏంటి? yes క్విజ్ రౌండ్ కంప్లీట్ అయిపోయిందండి. సెకండ్ రౌండ్ కి వెళ్తున్నాం. పజిల్ రౌండ్. ఇక్కడ 6 క్యూబ్స్ ఉన్నాయి. మీరు 4 క్యూబ్స్ యూజ్ చేసి ఒకదానిపైన ఒకటి పెట్టాలి. 4 క్యూబ్స్ మీరు ఇక్కడ సెట్ చేసినప్పుడు ఎటువైపు నుంచి చూసినా కూడా 4 వేర్వేరు కలర్స్ ఉండాలి. రెడ్, బ్లూ, yellow, గ్రీన్. ఈ 4 కలర్స్ నాకు 4 సైడ్స్ వేరువేరుగా కనిపించాలి. గ్రీన్ 2 కనిపిస్తే రాంగ్. మీరు ఈజీగా కాన్సన్ట్రేట్ చేస్తే ఇది చాలా ఈజీ. ఒకవేళ మీరు కాన్సన్ట్రేట్ చేయకుండా కంగారు పడుతూ చేశారంటే యూ కాంట్, చేయలేరు. అర్థమైంది కదండి అందరికీ? అది మీ పజిల్. బంగారం, ఈ పజిల్ గేమ్ నేను ఇక్కడ ఇప్పుడు వాళ్ళందరూ కండక్ట్ చేస్తాను. నువ్వు వెళ్ళి నెక్స్ట్ రౌండ్ రెడీకి గో గో ఫాస్ట్. ఓకే బంగారం, నెక్స్ట్ రౌండ్ ఫైనల్ రౌండ్ రెడీ చేయడానికి వెళ్తుందండి. మరి ఇప్పుడు మనం పజిల్ రౌండ్ చేద్దాం. ఫస్ట్ ఈ రౌండ్ చేయడానికి ఇక్కడికి వస్తున్నారు శృతి గారు. 1 minute లో మీరు ఫినిష్ చేస్తే 100 points, 2 minutes లో ఫినిష్ చేస్తే 80 points, 3 minutes లో ఫినిష్ చేస్తే 60 points, 4 minutes లో ఫినిష్ చేస్తే 40 points, 5 minutes లో మీరు ఫైనల్ గా ఫినిష్ చేస్తే 20 points, ఫినిష్ చేయకపోతే 0 points. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. No, 2 yellows here. ఇక్కడ ఇక్కడ 2 yellows.
ఎస్ వస్తున్నారు, దగ్గరికి వచ్చేసారు. బట్ ఇక్కడ 2 బ్లూస్ వచ్చేసాయి. కరెక్ట్. వెరీ గుడ్, వెరీ గుడ్. ఓ గాడ్, 4 అన్ని వైపులు కరెక్ట్ గా వచ్చింది. లాస్ట్ ఇంకొకటి పెట్టేస్తే యూ విల్ గెట్ ద పాయింట్. నో, ఇక్కడ 2 రేట్స్ వచ్చేసాయి. 2 రేట్స్ వచ్చేసాయి. 2 బ్లూస్ వచ్చాయి. అయ్యో అన్ని రెడ్స్ వచ్చాయి. 10 9 8 7 6 5 4 3 2 1 టైమ్ అప్. ఉమ్మగారు రండి. టెన్షన్ గా కనపడుతుందండి. దీనికి కొంచెం టెక్నిక్ ఉంది. అది ఎలాగా ఏంటంటే టెక్నిక్ ఉందని తెలిసినప్పుడు టెక్నిక్ తెలీదా? తెలుస్తుంది ఆటోమేటిక్. చూద్దాం, ఆడదాం. టెక్నిక్ ఉందని గెస్ చేశారంటే డెఫినెట్ గా టెక్నిక్ తెలిసి ఉంటుంది. ఓకే, ట్రై. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. పరిగెత్తన అవసరం లేదు, అక్కడే టెన్షన్ పడకుండా కూల్ గా చేసుకోండి. రైట్, వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. మీ స్ట్రాటజీ ఏంటో నాకు అర్థమవుతుంది, ఎలా చేయగలుగుతున్నారో నాకు తెలుస్తుంది. బట్ మిస్ అయింది. వావ్, యు ఆర్ వెరీ నియర్. నాకు తెలిసి మీరు చాలా దగ్గరికి వచ్చారు. ఉమ్మగారు ఎక్సలెంట్, యూ డిడ్ ఇట్. 159 అంతే, జస్ట్. వా, ఓ గాడ్. Eight. Aha. No wrong selection. 3, 2, 1. Time up. Well done. హా, ఇద్దరు చేయలేకపోయారు మహతి. ఇక్కడ నీకు చాలా పాయింట్స్ గెయిన్ చేసుకునే ఛాన్స్ ఉంది. యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గెలిస్తే నువ్వు లీడ్లోకి వచ్చేస్తావు. ఓకే, 3 వరకు కరెక్ట్గా చేసావు. 4th 1 చేసేస్తే అయిపోతుంది. వచ్చేసావు దగ్గరికి. ఓకే, ఎల్లో. ఓకే, ఓకే, వైలెట్ వచ్చింది, ఎల్లో వచ్చింది. ఇక్కడ 2 బ్లూస్ వచ్చింది. అబ్బా, ఇక్కడ గ్రీన్ రావాలా? రెండు రెడ్లు, ఇటువైపు 2 రెడ్లు, 2 ఎల్లోస్. గుడ్ గుడ్. Eight, 7, 6, yes, yes. Concentrate, concentrate, concentrate. 5, 4, 3, 2, 1. Time up.
మీకు కావాలి అంటే మా రిఫరెన్స్ ఒక టీం నుంచి ఒక అతన్ని పిలిపించి చేయించేస్తాను. అక్కడ పెట్టేసి నువ్వు ఇంకోసారి ట్రై చేస్తావా? ఓకే, శృతి గారు ఒకసారి ట్రై చేస్తారంట. టాస్క్ తో సంబంధం లేదు, బట్ నో పాయింట్స్, షీ విల్ ట్రై. ఒకసారి కింద పెట్టేద్దాం అన్ని. టైం కూడా చూస్తాను ఎంత టైంలో చేస్తుందో. రెడీ, యువర్ టైం స్టార్ట్స్ నౌ. Correct. Took it right. Yes. The fourth one you have to take the right one. Mood work correct ga unnam. Yes. You have it. Yellow. Yellow. Yes! You did it, Shruti! 1 minute 40 seconds లో చేసావు. ఎలా చేసావు శృతి చెప్పు? ఆల్ సైడ్స్ ఒకే కలర్ ఉండాలి చూసుకోవాలి, పైన వేరే కలర్ ఉండాలి. మళ్ళీ ఇంకో ట్యూబ్ తీసుకున్నప్పుడు ఆల్ కలర్స్ చూసుకోవాలి, పైన వేరే కలర్ పెట్టుకోవాలి. ఆల్ కలర్స్ ఉండవు, అన్ని 3 సైడ్స్ ఉంటాయి. 3 సైడ్స్. ఇప్పుడు ఇది తీసేసిన తర్వాత ఎక్కువ 3 సైడ్స్ ఏ కలర్ మిస్ అయింది? yellow. ఆ yellow 3 సైడ్స్ ఉన్న బాక్స్ తీసుకొని నెక్స్ట్ ఎల్లో పెట్టాలి. దాన్ని అడ్జస్ట్ చేస్తే సింపుల్ గా వెళ్ళిపోతుంది. వెరీ గుడ్. ఎట్లా ట్రై చేశారు? ఎవరు ఇందులో పాయింట్స్ సంపాదించుకోలేకపోయారు? ఆఫ్ కోర్స్ కొంచెం టైం పట్టింది మా వాళ్ళకి. థ్యాంక్ యూ. మరి స్మార్టెస్ట్ సూపర్ మామ్ ఎవరు ఈ ఎపిసోడ్ లో ఈ రౌండ్ తో డిసైడ్ అయిపోతుంది. బంగారం బయటికి వెళ్ళి బాగా కష్టపడి చాలా రెడీ చేసి తీసుకొచ్చినట్టున్నావు. మెమరీ గేమ్ అమ్మా, వాళ్ళు ఇంత కష్టపడితే ఎలా చెప్పు? కష్టపడాలంటావా స్మార్టెస్ట్ అవ్వాలంటే? ఓకే, మెమరీ గేమ్ అండి. ముగ్గురు ఇక్కడ ఉన్నారు. ఫస్ట్ ఈ మెమరీ గేమ్ లో మాతి గారు మీరు రండి. ఇక్కడ 16 బాక్సెస్ ఉన్నాయి కదా, ఆ 16 క్యాప్స్ కింద 8 పేర్స్ ఉన్నాయి. అంటే 8 ఐటమ్స్ 2 తీసుకున్నాము, 16 పెట్టేశాం. అన్ని ఒకసారి ఓపెన్ చేసి మీకు 1 minute చూపిస్తాను ఏవి ఎక్కడ ఉన్నాయనేది. ఓకే, తర్వాత మీ బాబుని పిలుస్తాను. మీరు ఇక్కడ నిలబడి అక్కడ ఉన్న బాబుకి ఓపెన్ చేయమని చెప్తారు. ఓపెన్ చేస్తే అక్కడ ఏదైనా ఉందనుకోండి, దాని పేరు ఎక్కడుందో మీరు డైరెక్ట్ గా చెప్పేస్తే తను వెళ్ళి ఆ కింద ఏముందో చూడకుండా దీన్ని దాని కింద పెట్టేసేయాలి. తర్వాత అన్ని పెట్టేసిన తర్వాత మీకు ఇచ్చిన 3 minutes టైం అయిపోయిన తర్వాత మీరు పెట్టినవన్నీ తీసి చూస్తాను. ఎన్ని మీకు మ్యాచ్ అవుతాయో అన్ని 10 points మీకు వస్తాయి. ఇప్పుడు మీకు అన్ని ఓపెన్ చేసి ఒక 1 minute చూపిస్తాను, చూడండి. ఓపెన్, టైం స్టార్ట్స్, గో. చూడండి అన్నీ ఉన్నాయి, కంగారు పడకండి. Ten, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1. టైమ్ అప్. మీ మెమరీలో ఎక్కువ ఎవరుంటారు? ఏ విషయాలు ఉంటాయి ఎక్కువ? చిన్నప్పుడు విషయాలు అంటే ఏదైనా మంచి విషయం చెప్పండి. స్కూల్ డేస్ లో ఏం చేశారు? స్పీచ్ అది బాగా ఇచ్చారు. ఏ స్పీచ్ ఇచ్చారు? దేని గురించి? జన్మభూమి. ఒక 2 ముక్కలు చెప్పండి. అదే మన చంద్రబాబు నాయుడు అప్పుడు జన్మభూమి కార్యక్రమం. జన్మభూమి అంటే నేను ఇంకా భారతదేశం గురించి అనుకుంటాను, మనం జన్మించిన భూమి గురించి అనుకుంటాను. ఆయన చంద్రబాబు గారి జన్మభూమి గురించి మీరు చెప్పేవాళ్ళు, బాగా మాట్లాడేవాళ్ళు స్కూల్ టైంలో. అప్పుడు ఆయన సీఎం గా ఉండేవారు. ఓకే అండి, ఇప్పుడు మీ కిడ్నీ పిలుస్తాను, తనతో మీరు మ్యాచ్ చేయించాలి. కమాన్ కార్తీక్. ఇప్పుడు నువ్వు ఒక్కొక్కటి ఓపెన్ చేస్తూ వెళ్ళాలి. ఓపెన్ చేసిన తర్వాత మమ్మీ ఎక్కడ పెట్టమంటుందో అక్కడ పెట్టేసేయాలి. దాని కింద అది మ్యాచ్ అయినా అవ్వకపోయినా నువ్వు దాని కింద పెట్టి వదిలేసేయాలి. మమ్మీ ఎక్కడ చెప్తే నువ్వు అక్కడ పెట్టేసేయాలి. ఓకేనా? ఆ తర్వాత మమ్మీ మెమరీ ప్రకారం ఎన్ని మ్యాచ్ చేసిందో అన్ని పాయింట్స్ వస్తాయి. మమ్మీకి మెమరీ బానే ఉందా? అన్ని విషయాలు గుర్తు పెట్టుకుంటుందా? ఏది నువ్వు మర్చిపోయింది మమ్మీ గుర్తు చేసింది ఒకటి చెప్పు. ఈ మధ్య కాలంలో స్కూల్ బుక్స్ ఇంపార్టెంట్ ఎగ్జామ్ ఉన్నప్పుడు. మరి నువ్వు స్కూల్ బుక్స్ ఇంపార్టెంట్ మమ్మీ గుర్తు చేసేదాకా మర్చిపోవడం ఏంటి నువ్వు? అవి లేకుండా స్కూల్కి వెళ్ళి ఏం చేద్దామని ఆటలాడదామనా? రెడీ? ఓకే,
యువర్ టైం స్టార్ట్స్ నౌ. కార్తిక్ లాస్ట్ వెళ్ళు డాడీ, లాస్ట్. అది తీసుకో, అట్లా క్యాప్ తీసేసి క్యాప్ 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 తీసేసి అది తీసుకో. ఇక్కడ పెట్టు, పరిగెత్తు ఇటు, ఇక్కడ పెట్టేయ్, పరిగెత్తుకుంటూ దీని కింద పెట్టేయ్. అది అది థర్డ్ మంది ఇక్కడ పెట్టేయ్, దాని కింద పెట్టేసే ఫాస్ట్. ఇది మీరు ఇక్కడే ఉండండి, మీరు రండి, మీరు రండి. అట్ లాస్ట్, అట్ లాస్ట్ మీరు రోజు చెప్పండి. ఓకే, లాస్ట్ వన్. ఇది డాడీ, అక్కడ థర్డ్, అక్కడ పెట్టేసి. అది అది తీసేయ్, ఆ బాల్ తీసి ఇక్కడ పెట్టేసి. ఇది డాడీ, అక్కడ పెట్టేసి. ఎక్కడ? థర్డ్ 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 ఇక్కడ మూడోది. ఇవి అది అట్ లాస్ట్ ఇది 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 ఇదిరా అట్ లాస్ట్ డాడీ. యా సరే, తీసేసి తెలుస్తుంది నాకు ఇప్పుడు ఏముంది లేదు. ఇది అది మీరు చెప్పండి. మీరు ఇది లేపు. అందుకే వరుసగా తీయించాలని చెప్పాను నేను. అయిపోయింది సార్, అయిపోయింది అంతే. టైం అప్. ఎన్ని మ్యాచ్ అయితే అన్ని 10 పాయింట్స్ వస్తాయి. ఓకే, ఐ విల్ సీ 1 by 1. ఏది ముందు ఉందో లేదో కదా. ఇది మీకు, ఇది కూడా మీకే. మ్యాచ్ అయింది 10 పాయింట్స్. ఇది నీకు, ఇది నాకు. మ్యాచ్ అయింది 10 పాయింట్స్. అదే సార్, ఒకటి ఇక్కడ ఒకటే ఉంది. యు లాస్ట్ ఇట్. మ్యాచ్ అవ్వలేదు. ఇయగానే పడేస్తా. 20 వచ్చా ఇప్పటికి మీకు. ఓకే, ఇది నీకు, ఇది మీ మమ్మీకి. పెట్టుకోండి, ఇద్దరు పెట్టుకోండి. 30 పాయింట్స్. నెక్స్ట్ ఇక్కడ ఒకటి ఉంది. ఇదొకటి ఇందులో కలిసిపోయింది. ఓకే, ఇది మ్యాచ్ అయింది. ఎన్ని మ్యాచెస్? 40 పాయింట్స్. రెడీ, ఒకటి పెట్టుకోండి. నెక్స్ట్ ఇది తీస్తున్నాను. ఓకే, మ్యాచ్ అయింది. ఇదిగో, ఇది నీకు, ఇది మీ మమ్మీకి. ఇది తీసాను, మ్యాచ్ అయింది. ఇది నీకు, ఇది మీ మమ్మీకి. 2 మమ్మీయే, లేడీస్ వాచెస్ అవి. ఓకే, ఇది తీసాను. బాటిల్స్ ఇవి 2 నాకే. బాగున్నాయి బాటిల్స్. లాస్ట్ అండ్ ఫైనల్ అదే సార్, ఇదే. ఇది మీ కొంప ముంచింది. 7 థింగ్స్ మ్యాచ్ చేశారు మీరు. వెరీ గుడ్. 70 పాయింట్స్. కంగ్రాచులేషన్. ఆహా, సూపర్ మహతి. వెల్ డన్, ఎక్సలెంట్, బాగా చేశారు. ఎలా అనిపించింది రౌండ్? బాగుందా? ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. మా పర్ఫార్మెన్స్ కనుక మీకు నచ్చినట్టయితే ZTSM అని టైప్ చేసి స్పేస్ ఇచ్చి MAHATHI మహతి అని టైప్ చేసి 57575కి ఎస్ఎంఎస్ చేయండి. శృతి గారు రెడీ? మెమరీ గేమ్. 1 minute టైం ఇస్తాను మీకు. అక్కడ ఎక్కడెక్కడ ఏ థింగ్స్ ఉన్నాయి అనేది మీరు చూసుకోండి జాగ్రత్తగా. తర్వాత మీ బాబు వస్తాడు, ఒక్కొక్కటి ఓపెన్ చేస్తాడు, మీరు మ్యాచ్ చేయించాలి. ఓకేనా? వన్స్ ఒకసారి పెట్టిన తర్వాత అక్కడ వేరేది ఉన్నా తీయడానికి లేదు, అలా పెట్టించాలి. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఓపెన్ చేయండి బాబు. Time up. Okay, close it. Radesh, come on, Nana. ఇప్పుడు మమ్మీ ఒక్కొక్కటి ఓపెన్ చేయమంటది. ఓపెన్ చేసి టోపీ కింద పడేసి ఒక తీసుకో ఐటమ్. అది ఎక్కడ పెట్టమంటే అక్కడ దాని కింద పెట్టేయాలి. ఓకే నాను? ఫాస్ట్ గా. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. గో రాదేష్. ఆ షర్ట్ ది రాదేష్. ఆ షర్ట్ ది ఓపెన్ చేయి. అదే ఆ షర్ట్ అక్కడ అది ఓపెన్. తీసుకో, అది తీసుకో. మమ్మీ అది ఎక్కడ పెట్టమంటే పెట్టు. ఈ కింద పెట్టు. వెళ్ళు, దాని కింద పెట్టేయి. ఇక్కడ పెట్టేయి, పెట్టేయి, పెట్టేయి. నెక్స్ట్ ఎక్కడ తీయాలి అడుగు. తీసేది కింద పడేయి. అది బాల్ తీసుకో. ఎక్కడ ఇక్కడ పెట్టేయి, 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 పెట్టేయి. అంత తీయకూడదు, కొంచెం కింద పెట్టేసేయాలి. నెక్స్ట్ ఎక్కడ తీసుకోవాలి? ఇదంట, ఇది ఇదా? ఓపెన్ చేయి, ఇది పడేయి. అది తీసుకో. అది ఎక్కడ పెట్టాలండి? అక్కడ పెట్టు. దీని కింద పెట్టి ఎక్కువ లేపొద్దు. ఇక్కడ పెట్టి 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 కింద పెట్టి పెట్టి వెళ్ళిపో, నువ్వు వెళ్ళిపో. నెక్స్ట్ ఎక్కడ? లాస్ట్ ఓపెన్ చేసి పడే. అది పడే, అది తీసుకో. అది పడేసి తీసుకోరా. పెట్టి దాని కింద పెట్టి. ఓకే, అది కింద పడే. క్యాప్
తీసుకో బొమ్మ, దీని కింద పెట్టే, స్లోగా పెట్టే పెట్టే పెట్టే. వెళ్ళిపో. ఎన్ని ఉన్నాయి? 4 అయిపోయింది. కట్. చాలు, 8 అయిపోయినాయి. 8 ఛాన్సెస్ ఓవర్. శృతి గారు రండి చూద్దాం మీరు ఎన్ని మ్యాచ్ చేశారు. 10 పాయింట్స్. 20 పాయింట్స్. నో మ్యాచింగ్. 4 ఉన్నాయి, అందులో 2 ఉండాలి. నో మ్యాచింగ్, సింగిల్. నో మ్యాచింగ్, 3 ఉన్నాయి ఇక్కడ, 2 ఉండాలి. 1 ఉంది. ఓన్లీ 2 ప్రస్తుతానికి. ఓన్లీ 2. 20 పాయింట్స్ యు గాట్. అవుట్ ఆఫ్ 8 మీరు 2 మ్యాచ్ చేయగలిగారు. శృతి గారు మీరు ఇలా చేయడం వల్ల మీరు డేంజర్ జోన్ లోకి వెళ్లే అవకాశం ఉంది. థ్యాంక్ యూ శృతి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్స్. ఇప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ కంటెస్టెంట్ ఉమ్మగారు. ఉమ్మగారు మీరు రెడీయా మెమరీ గేమ్ కి? రెడీ అండి. ఇప్పుడు ఒక్కసారి ఓపెన్ చేస్తున్నాను, 1 minute టైం ఇస్తున్నాను, అన్ని ఒకసారి జాగ్రత్తగా చూసుకోండి. ఓపెన్. Five, 4, 3, 2, 1. టైమ్ అప్. ఓకే ఉమ్మగారు, నౌ ఇప్పుడు మీ పాపని పిలుద్దాం. తనుష దా. ఇప్పుడు మమ్మీ ఒక్కొక్క థింగ్ తీయమని చెప్తారు. ఏ థింగ్ తీసుకోమని చెప్పినా ఆ క్యాప్ కింద పడేసి థింగ్ తీసుకో. అది ఏ క్యాప్ కింద పెట్టమంటే అది మొత్తం తీయకుండా జస్ట్ దాని కింద పెట్టి, దాని కింద ఏముందో తెలియకూడదు ఆల్రెడీ. దాంతోపాటు ఇది పెట్టేసి జస్ట్ కొంచెం తీసి అలా పెట్టేసి, ఓకేనా? అలా 8 థింగ్స్ మీరు తన చేత పెట్టించాలి. ఎన్ని మ్యాచ్ అయితే అన్ని 10 పాయింట్స్ వస్తాయి మీకు. ఓకే, యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. ఫస్ట్ దాని తర్వాత పెట్టు. అదే అక్కడే ఇట్రా, ఇత్తి తీసుకుని వెళ్ళి 3 minutes టైం ఇక్కడ పెట్టు. ఇప్పుడు పెట్టావు కదా దాని పక్కనే, ఇట్రా, ఇది తీసుకో. ఆ లాస్ట్ లో ఉంది చూడ, దాని పక్కన ఇది తీసుకో. ఇది వెళ్ళి దాని అక్కడ పెట్టు. ఇట్రా, నెక్స్ట్ ఇది తీసుకో, అక్కడ పెట్టు. నెక్స్ట్ ఇది తీ. ఒకటి లాస్ట్ అండ్ ఫైనల్. ఇది వచ్చి ఆ లాస్ట్ లో పెట్టు. 1 minute 45 seconds. అయిపోయింది, మీకు ఛాన్స్ అయిపోయింది. కమ్. 1 minute 45 seconds లో మీరు 8 థింగ్స్ మ్యాచ్ చేశారండి. ఈ 8 థింగ్స్ లో ఎన్ని థింగ్స్ మ్యాచ్ అయ్యాయో మనం ఇప్పుడు చూద్దాం. ఓకే, మ్యాచ్ 10 పాయింట్స్. మ్యాచ్ 10 పాయింట్స్. అయ్ బాబాయ్, మ్యాచ్ 30 పాయింట్స్. మ్యాచ్ 40 పాయింట్స్. ఇక్కడ మ్యాచ్, ఇది మీరే చెప్పండి, మ్యాచ్ అయిందా? ఎస్, మ్యాచ్ అయింది. ఇది సెలెక్ట్. ఎస్, 70. ఏంటండి మీ డౌట్? చూడండి, కంగ్రాచులేషన్స్, 80 పాయింట్స్. తనుష వెళ్ళండి. ఓకే, 7 మెంబర్స్ ఉన్నారు, అందులోంచి ఒకరు ఎలిమినేట్ అవుతున్నారు. ఈ ఎపిసోడ్ లో ఫస్ట్ టైం శృతి డేంజర్ జోన్ లోకి వచ్చారు. ప్రీతి నిగమ్ అండ్ ఉషా ఇద్దరు డేంజర్ జోన్ లోకి వచ్చారు. ప్లీజ్ కమ్. ఓకే, శృతి గారు, ఉషా గారు, ప్రీతి నిగమ్ గారు ముగ్గురు డేంజర్ జోన్ లో ఉన్నారండి. ఈ ముగ్గురులో ఒకరు ఈ రోజు ఎలిమినేట్ అవుతారు. అవుట్ ఫర్ అవుట్ లో ఫస్ట్ మాతి గారు. ఉషా, దానికి కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది.
నిజమా? హెల్త్ ప్రాబ్లం? నాకు కొంచెం హెల్త్ ప్రాబ్లం ఉంది, ఓటింగ్ కూడా అనవసరం. నేను ఎలిమినేట్ అయిపోవాలనుకుంటున్నాను. ఓటింగ్ ఇంకా నెక్స్ట్ ఓటింగ్ వద్దంటారా? నో ఓటింగే అవసరం లేదు. ఇనానిమస్లీ తనంతటి తనే వెళ్ళిపోదామని డిసైడ్ అయిపోయారు. కాబట్టి మనం ఓటింగ్ ఆపేద్దాం. శృతి అండ్ ప్రీతి బోత్ ఆర్ సేఫ్. ప్లీజ్ గో అండ్ సిట్. ఓకే ఉష గారు, మీరు చెప్పండి, ఎలా ఉంది మీ మెమరీ, మీ జర్నీ సూపర్ మామ్ లో? ఎక్స్ట్రాడినరీగా ఉంది సార్, చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను. రానా తులసి, కమ్ హియర్. ఈ మొత్తం ఎపిసోడ్ లో అన్మెమరబుల్ ఇన్సిడెంట్ టాస్క్ ఏది మీకు? చార్లీ చాప్లిన్ గెటప్ కొంచెం నాకు కూడా అసలు చార్లీ చాప్లిన్ నేను చేయడం ఏంటి అనుకున్నాను. సో ఓవరాల్ గా ఏంటంటే రొటీన్ గా ఉండే షూటింగ్ లైఫ్ కి నాకు ఇలా ఈ సూపర్ మామ్ షో కి చాలా తేడా ఉంది. ఓకే, నేను బాగా ఎంజాయ్ చేశాను. ఓకే అండి. నా క్లోజ్ ఫ్రెండ్ వెళ్ళిపోతుంది. ఈ రోజు హ్యాపీగా మన సూపర్ మామ్ షో నుంచి ఉష గారు వెళ్తున్నారు. అందరం కలిసి ఒకసారి గట్టిగా చప్పట్లు, స్టాండింగ్ ఓవేషన్ ఫర్ ఉష గారు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఉష అండ్ తులసి. तीन से गदरगा एक्स्ट्राऑर्डिनरी नगुमो में एक्स्ट्राऑर्डिनरी तीन से गदरगा एक्स्ट्राऑर्डिनरी